మెగా కృష్ణారెడ్డిపై సిబిఐ విచారణ. ఎస్, ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది. ప్రత్యేకంగా బీజేపీ కూడా డిమాండ్ చేస్తోంది. అయితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో ఆ కాంట్రాక్ట్ సంస్థల్ని, ఆ తర్వాత ప్రాజెక్టుకి సంబంధించిన ఇంజనీర్లని, ఆ ప్రభుత్వాన్ని కూడా వదిలిపెట్టబోమంటూ కూడా ప్రతిపక్ష పాత్రలో కాంగ్రెస్ పార్టీ పలుమార్లు హెచ్చరించింది. పలుమార్లు అనేక రకాలుగా ప్రసంగాల్లో కూడా మాట్లాడిన పరిస్థితి. కానీ అధికారంలోకి రాగానే న్యాయ విచారణ జరిపిస్తామంటూ కూడా కేవలం న్యాయ విచారణ వరకు పరిమితం అవుతుంది తప్ప ఆ కాంట్రాక్ట్ కంపెనీస్ గురించి కానీ, లేకుంటే ప్రభుత్వం గురించి, గత ప్రభుత్వం గురించి కానీ ఎక్కడ మాట్లాడిన దాఖలాల్లో కేవలం న్యాయ విచారణ పేరిట వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఎందుకు గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ మాట మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తప్పించుకుంటుందా అనే రకంగా బీజేపీ నాయకులు కూడా ఒక రకమైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎస్, బీజేపీ నాయకులు సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కోరాలి, మెగా కృష్ణారెడ్డిపై కూడా విచారణ జరిపించాలంటూ కూడా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటుగా ఇదే అంశానికి సంబంధించి కాసేపట్లో మధు లైవ్లో జాయిన్ అవుతారు. అంతకులోపు బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత లక్ష్మణ్ మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. ప్రజాధనాన్ని ఈ రకంగా ఆనాటి ప్రభుత్వం ఆ రకంగా లూటీ చేసి, ఆ రకంగా దోపిడీ చేస్తే ఇవాళ మీరు ఏదో ఉడత ఊపుల మాదిరిగా ఏదేదో పై ఏ అధికారులైతే బాధ్యులైనారో ఒక్క అధికారి మీద కూడా మీరు ప్రభుత్వం వచ్చి దాదాపు 25 రోజులుగా వస్తుంది. ఒక్కరి మీద చర్యలు తీసుకోకపోవడం పక్కన పెడితే, మరి వారి నేతృత్వంలోనే మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, మంత్రులు వాళ్ళను నమ్మి మీరు ఇవాళ మొత్తం డ్యామ్ కాదు 6 పిల్లర్స్ మాత్రమే డైమండ్ కటింగ్ ద్వారా ఇతరత్ర మరమ్మతులు చేసుకునే అవకాశం ఉందనే రీతిలో మీరు ఇవాళ కూనీ రాగాలు తీస్తున్నట్టే అనేక అనుమానాలు ఇవాళ వ్యక్తం అవుతున్నాయి. అంటే ఈ యొక్క అవినీతిని, కుంభకోణాన్ని వెలుగు తీయడంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదా? ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసిన మీరు ఇవాళ సిబిఐ ఎంక్వైరీ ఊసి ఎందుకు ఎత్తడం లేదు? సిబిఐ ప్రస్తావన ఎందుకు తీసుకురావడం లేదు? అఖిల పక్షం అన్నటువంటి మీరు ఇవాళ ఎందుకు మీ మంత్రుల వరకే దీన్ని పరిమితం చేస్తా ఉన్నారు? ఇది తెలంగాణ ప్రజలు ఈ పార్టీకే రాజకీయంగా ఆనాటి బీఆర్ఎస్ను, ఆ ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టారు, శిక్షించారు. కానీ ఇప్పుడు అధికారంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బాధ్యత మీది. వాళ్ళ ఆ తిన్న సొమ్మును కక్కించేదానికి చర్యలు తీసుకోవాల్సింది పోయి ఈరోజు మంత్రులు రకరకాలైన భాషలు చెప్తా ఉన్నారు. ఇవాళ చర్యలు తీసుకుంటాం. ఏ అధికారులు అయితే బాధ్యులుగా ఉన్న వాళ్ళం ఒక్క అధికారి మీద చర్యలు తీసుకోకుండా మేము విచారణ జరుపుతాం, పూర్తి స్థాయి దర్యాప్తులు జరుపుతాం అంటే ఇది చూడబోతే ఈ బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజల యొక్క కళ్ళలో ఇవాళ దుమ్ము పోసేటట్టుగా ఇది కనబడుతూ ఉంది. అంటే మీరు చేసే ఎత్తుగడలు, ప్రయత్నాలు ఇది బీఆర్ఎస్ను రాజకీయంగా లొంగ తీసుకోవడానికా, లేదా ప్రజాధనాన్ని ఏదైతే దుర్వినియోగం జరిగిందో దాన్ని కక్కించడానిక స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మళ్ళీ నేషనల్ ఇవాళ ఏదైతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ పూర్తి వివరాలు అందించి పూర్తి స్థాయి దర్యాప్తు కూడా ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు? ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి వెంటనే డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. సిబిఐ ఎంక్వైరీ విచారణ జరపాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్నటువంటి ఆ యొక్క ప్రభుత్వము, పార్టీ, దానికి వత్తాసు పలికిన అధికారుల మీద మీరు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని కూడా దోషులుగానే పరిగణిస్తారని చెప్పి కూడా నేను ఈ కాంగ్రెస్ పార్టీని కూడా హెచ్చరిస్తాను. ఇక బీజేపీ మొత్తం మీద సిబిఐ విచారణ కోరుతోంది. ఎందుకు మంత్రులు కేవలం వాళ్ళ వరకు మాత్రమే పరిమితం చేస్తున్నారు? ఇది న్యాయ విచారణ కాదు,
అందరి తరపున ప్రజలు కూడా కోరుకుంటున్న అంశం సిబిఐ విచారణ చేపట్టాల్సిందే. అటు కాంట్రాక్ట్ సంస్థల మీద ఇటు ప్రభుత్వం మీద కూడా గత ప్రభుత్వం మీద కూడా సిబిఐ విచారణ చేయాల్సిందే. కేవలం దీన్ని ఒక చిన్న మేడిగడ్డ వరకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. దీన్ని పూర్తి స్థాయి కాళేశ్వరం మీద దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా బీజేపీ డిమాండ్ చేస్తోంది. మరి నా మంత్రుల బృందం నేరుగా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. మంత్రుల బృందంతో పాటుగా అనేక మంది ఇంజనీర్లు కూడా వెళ్లారు. ఒకసారి ఆ మంత్రులు ఏం మాట్లాడారు చూద్దాం. శ్రీధర్ బాబు మరియు కోమటిరెడ్డి వ్యాఖ్యలు చూద్దాం ఒకసారి. కమిటీ వేస్తున్నామని అవినీతి ఎంతవరకు జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎవరు దాని కారకులు అంతా కూడా స్పష్టంగా నాన్ బయాస్డ్ ఉండాలని ఈరోజు మేము మా ప్రభుత్వానికి సంబంధించిన ఒక సీనియర్ అధికారులను ఓ సీనియర్ స్పెషల్ సిఎస్ ను వేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ మేము వేస్తే ఏమంటారు, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులను వేసినాం. అందుకోసమే జ్యుడిషియల్ కమిటీ వేసి నిష్పక్షపాతంగా దీనిపైన విచారణ జరపాలని ఈరోజు ప్రభుత్వం ఈ కాళేశ్వరం ప్రాజెక్టే కాదు అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసి మా చేతిలో పెట్టిండు. దీన్ని ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాం. ఇరిగేషన్ మినిస్టర్ గారు ఇంకా 4 మినిస్టర్లు వచ్చినాం. తప్పకుండా దీని మీద సిబిఐడి ఎంక్వైరీ చేయడం, సిబిఐ ఎంక్వైరీ చేయడమా, తప్పకుండా దోషులని నిర్మాణ సంస్థలు ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పకుండా ఇస్తాం. దీన్ని దోచుకున్న వారందరినీ కూడా రెవెన్యూ యాక్ట్ పెట్టి రికవర్ చేయడంతో పాటు దీనికి సంబంధించిన ఇంజనీర్స్ ఆయన చెప్పినట్టు దీనికి నాశనమైన వారి మీద కూడా చర్యలు తప్పవు. ఇక మంత్రుల మాట గతంలో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఒకలాగా ప్రస్తుతం ఒకలాగా ఉన్నట్టు కూడా చాలా బీజేపీ ఆరోపణ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి మధు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ మధు, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ చేపడతాం, అందరి నుంచి వివరణ తీసుకుంటాం, సిబిఐ విచారణ చేపట్టి ఇటు గత ప్రభుత్వం మీద ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ సంస్థల మీద కూడా విచారణ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు అధికారంలోకి రాగానే కేవలం న్యాయ విచారణ పేరిట పరిమితం అవుతున్నట్టు బీజేపీ చేస్తున్న ఆరోపణ విషయంలో అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఏం స్పందిస్తోంది? నిన్న మంత్రుల బృందం అంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే కుంగిపోయిందో ఆ పిల్లర్ దగ్గర కొద్దిసేపు పరిశీలించారు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. అక్కడ ఉన్నటువంటి అధికారులతో చాలాసేపు మాట్లాడారు, వివరాలు సేకరించారు. అక్కడ ఉన్న అధికారులపైన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అసలు నాణ్యత లోపానికి సంబంధించి ప్రాజెక్టు కట్టి 3 సంవత్సరాలు అయిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఉంటే ఇంకా ముందు ఎలా ఉంటుందో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి భద్రత విషయం అనేటువంటిది ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే దీనిపైన సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించారు ముఖ్యమంత్రి. కాబట్టి త్వరలోనే శాఖాపరమైన చర్యలు ఉంటాయి. ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్ గా ఉంది. 1000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విషయంలో ఊరుకునేది లేదు. ప్రజలకు నిజాలు తెలియజేయాలనే ఉద్దేశంతో మంత్రుల బృందం ఇక్కడికి వచ్చిందనేటువంటిది చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా గతంలో నిజంగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ. సో తీవ్రమైనటువంటి అవినీతి ఉంది కాళేశ్వరంలో. కాంట్రాక్టర్ల కోసం ఇవంతా కూడా ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టుల ద్వారా డబ్బులు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు డబ్బులు తీసుకున్నారు అనేటువంటిది వాళ్ళు కమిషన్ల రూపంలో ఆరోపణలు చేశారు. మేము అధికారంలోకి వస్తే పూర్తి స్థాయి విచారణ ఉంటుందని చెప్పారు. కానీ చివరాఖరికి చూస్తే ఇప్పుడు శాఖాపరమైనటువంటి చర్యలు ఉంటాయి, వీటిపైన ఎంక్వైరీ వేశాము, తేలిన తర్వాత విషయం ఏంటి అనేటువంటి తెలుస్తుంది అనేటువంటి చెప్పడంతో కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఇతర పార్టీ నేతలకు సంబంధించి. దాంట్లో భాగంగానే బీజేపీ నేతలు ఈ రకంగా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కటి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎంక్వైరీ జరుగుతా ఉంది, అవినీతి చేసినటువంటి అధికారులు తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరున్నా వదిలేదు లేనటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎస్ మధు, అంటే పూర్తిగా కాంట్రాక్ట్ సంస్థ మీద కూడా విచారణ చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ ప్రస్తుతం అధికారంలోకి రాగానే ఎందుకు తాత్సారం చేస్తున్నాడు? అంటే ఆ కాంట్రాక్ట్ సంస్థ పేరు కానీ నా మంత్రుల యొక్క మాటల్లో ఇక్కడ మెగా కృష్ణారెడ్డి పేరు కానీ ఆ కంపెనీ పేరు కానీ ఇక్కడ వినిపించలేదు. కారణం ఏమంటది? మెగా